అమెరికా ఏమని చెప్పిందంటే అరుణాచల్ ప్రదేశ్ని ఎట్టి పరిస్థితులలో ఇక కైవసం చేసుకుంటుంది చైనా, దానికి మొత్తం రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నది, మళ్ళీ భారత్ అప్రమత్తంగా ఉండాలా, ఒక నరేటివ్ వార్ మొదలెట్టిండ్రు. ఇప్పటిదాకా చైనీస్ అట్లాంటిది ఏం మాట్లాడలే రియాలిటీగా, నో అఫీషియల్ డిక్లరేషన్. వాళ్ళు పేర్లు మార్చుకుంటున్నారు, గదగద్ చేస్తున్నారు, చోరా చోరా చూపి చూపి అని అన్నట్టు కబీ ఖుషి గబీ గమ్ ఆటలు ఆడుతూ ఉన్నారు. బట్ నెవర్ ఎవర్ చైనా డైరెక్ట్గా డిక్లేర్ చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో 7 సిస్టర్స్, సిలిగురి కారిడార్ ఎక్సెట్రా అని చెప్పి వాళ్ళు మాట్లాడిండ్రు, వెనకటికి వాళ్ళు మాట్లాడిండ్రు. సో ఇది పెద్దగా వర్కౌట్ కాదు. అయితే పెంటగన్ ఇది ఎందుకు పెడుతుంది అని అంటే ఆర్మ్స్ డీల్ అనేది చాలా పెద్దగా దీని మీద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇండియా రష్యా బంధాలు గట్టిగా అవుతున్నాయి, ఇండియా చైనా డైలాగ్ గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే ఈ నరేటివ్ ఇన్ఫ్లేషన్ చేయంగానే, ఈ నరేటివ్ వార్ తీసుకురాగానే చైనా కూడా అప్రమవుతుంది, భారత్ కూడా అప్రమవుతుంది. ఎందుకంటే అమెరికా లాంటి దేశం సిఐఏ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నారు, ఇండియన్ మీడియా దీన్ని గట్టిగా నడిపిస్తుంది. అంటే ఒక జియో పొలిటికల్ ఇష్యూ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేనికోసం? ఆర్మ్స్ లాబీ కోసం. ఇట్లా కాగానే మనం గన్లు కొంటాం, బుల్లెట్లు కొంటాం, ఇవన్నీ కొనాలంటే ఎవరి దగ్గరకు పోవాలా? పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా దగ్గర పోవాలా? సో ఎట్టి పరిస్థితులలో నీకు సడన్గా సప్లైస్ రావాలంటే అమెరికా దగ్గర రావాలి కదా. సో ఈ ఆర్మ్స్ లాబీని పుషప్ చేసి వాళ్ళ ఎకానమీని గట్టిగా చేసుకోనికే ఒక సైకలాజికల్ వార్ నరేటివ్ చేయనికే ప్రయత్నం చేస్తుంది అమెరికా.